ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పబ్లికేషన్ మాన్యువల్ ఆఫ్ ది అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ అంటారు. అంటే మనం ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే దీన్ని మనకి అకాడమిక్ రైటింగ్స్కి, అంటే అకాడమిక్ రైటింగ్స్ సంబంధించిన వాటి ఫార్మాట్, వాటి సైటేషన్స్ సంబంధించిన ఒక స్టాండర్డ్స్ లాంటిది అన్నమాట. ఇది ఒక గైడ్. దీనికి దాని స్టాండర్డ్ ప్రకారం కొన్ని ఫార్మాట్ ఎలా ఉండాలి, సైటేషన్స్ ఎలా ఉండాలి, అంటే రెఫరెన్సెస్ కానీ ఎలా ఉండాలి అనేది అనమాట. ఈ విధంగా వీటికి మనకు అకాడమిక్ స్కాలర్స్ దీన్ని ఉపయోగిస్తారనమాట. వాళ్ళకి చాలా అవసరం అవుతుంది. ఎస్పెషల్లీ బిహేవియరల్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఈ అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ మాన్యువల్ స్టైల్స్ యూజ్ చేస్తారన్నమాట. ఇది స్టైల్ మాన్యువల్. ఏ స్టైల్లో మనం ఫార్మాట్స్ ఉంటాయి అనే దానికి సంబంధించి ఏపీఐ స్టైల్. అయితే దీనికి డిఫరెంట్ ఎడిషన్స్లో డేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 7th ఎడిషన్ అనమాట. 7th ఎడిషన్ ఉంది. అయితే ప్రీవియస్గా 6th ఎడిషన్ ఎక్కువ మంది అకాడమిక్ అంటే మనకి థీసిస్ రాయడానికి కానీ, ఆర్టికల్స్ రాయడానికి కానీ వాటికి ఆ స్టైల్ యూజ్ చేయడం కోసం ఎక్కువ మంది 6th ఎడిషన్ వాడారు. రీసెంట్గా అంటే 2019 అంటే 6th ఎడిషన్ 2009లో రిలీజ్ అయితే ఈ 7th ఎడిషన్ 2019 అక్టోబర్లో రిలీజ్ అయింది అనమాట. ఈ 7th ఎడిషన్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా 7th ఎడిషన్లో మేజర్ చేంజెస్ అనేది కూడా తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ఎలా ఫార్మాట్స్, అంటే దానికి సంబంధించిన ఫార్మాట్స్ అండ్ సైటేషన్స్ ఎలా ఇవ్వాలి అంటే అకార్డింగ్ టు పబ్లికేషన్ మాన్యువల్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ 7th ఎడిషన్ ప్రకారం ఫార్మాట్స్ ఎలా ఉండాలి, సైటేషన్స్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. అయితే ఇది చాలా డెప్త్, చాలా డీటెయిల్గా ఉంది. మనం మేజర్ పాయింట్స్ ఏంటి అనేది, మేజర్గా అవుట్లైన్స్ ఏంటి అనేది వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఇది కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని 2 పార్ట్స్గా చేసేసి ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫార్మాట్కి సంబంధించిన అనమాట, ఫార్మాట్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ దాంట్లో మనకి రెఫరెన్సెస్ అంటే సైటేషన్స్ సంబంధించి రెఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి, ఇన్టెక్స్ట్ సైటేషన్స్ ఏంది, రెఫరెన్సెస్లో ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన ఫార్మాట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఫార్మాట్కి సంబంధించి తెలుసుకుందాం. అయితే ఈ పబ్లికేషన్ మాన్యువల్లో మనకి డిఫరెంట్ అంటే ఫార్మాట్కి సంబంధించిన అబ్రివేషన్స్ ఉంటాయి, లేకపోతే మన ఇటాలిక్స్ ఎలా ఇవ్వాలి అని ఉంటుంది, లేకపోతే లిస్టులు ఎలా ఇవ్వాలి అంటే ఫిగర్స్ ఎలా ఇవ్వాలి అంటే టేబుల్స్ ఎలా ఇవ్వాలి, లేకపోతే హెడ్డింగ్స్ ఎలా ఇవ్వాలి అనేది, హెడ్డింగ్ లెవెల్స్ కానీ, లేకపోతే పేపర్ ఫార్మాట్స్ ఎలా ఉండాలి అంటే ఫార్మాట్ టోటల్ మార్జిన్స్ కానీ ఎలా ఉండాలి, ఫార్మాట్స్ ఎలా ఉండాలి, అలాగే పంక్చుయేషన్స్ ఎలా ఉండాలి, పేపర్ గ్రామర్ ఎలా ఉండాలి, లాంగ్వేజ్ అంటే బయాస్ ఫ్రీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిఫరెంట్ సంబంధించిన అన్ని దీంట్లో ఈ ఫార్మాట్కి సంబంధించి వస్తాయన్నమాట. రెఫరెన్సెస్ సంబంధించి ఇన్టెక్స్ట్ సైటేషన్స్ ఎలా ఉండాలి, రెఫరెన్సెస్ ఎలా ఉండాలి అనేది వాటిలో వస్తాయన్నమాట. ఇవన్నీ మనకి పబ్లికేషన్స్ మాన్యువల్లో ఉంటుందన్నమాట. ప్రతి దాని గురించి ఈ పబ్లికేషన్ మాన్యువల్స్ వాటన్నిటిని వివరిస్తుందన్నమాట. అబ్రివేషన్స్ దగ్గర నుంచి టేబుల్స్, ఫిగర్స్ దాకా ఎలా ఉండాలి, లేకపోతే స్టూడెంట్స్ పేపర్స్ ఫార్మాట్ ఎలా ఉండాలి, లేకపోతే ప్రొఫెషనల్స్ ఫార్మాట్స్ ఎలా ఉండాలి, అంటే పేపర్ ఫార్మాట్స్ ఏంటి, అబ్స్ట్రాక్ట్స్ స్టాండర్డ్స్ ఏంటి, కీవర్డ్స్ ఎలా ఉండాలి, టైటిల్ ఎలా ఉండాలి, రన్నింగ్ హెడ్డింగ్ ఎలా ఉండాలి, ఇట్లాంటి అన్నిటి గురించి వీటిలో తెలియజేస్తుంది అన్నమాట ఈ పబ్లికేషన్ మాన్యువల్. అయితే మనం దీంట్లో ఒక బ్రీఫ్గా అంటే మరీ డెప్త్లో మనం చాలా లెంగ్తీ కాకుండా బ్రీఫ్గా మనకి ప్రతి దాని గురించి ఒక అవుట్లైన్స్ ఈ వీడియోలో మనం ఆ ఫార్మాట్కి సంబంధించి తెలుసుకుందాం. దీంట్లో దీంట్లో మనం అబ్రివేషన్స్ తెలుసుకుందాం. అబ్రివేషన్స్ ఇచ్చేప్పుడు మనకి వీటిలో మన ఇంటెక్స్ట్లో కానీ మనం ఇచ్చేప్పుడు, ఇంటెక్స్ట్ అంటే మనకి డాక్యుమెంట్స్ మనం మధ్యలో రెఫరెన్స్ ఇస్తుంటాం కదా, డాక్యుమెంట్స్లో పలానాలు ఇలా చెప్పారు, పలానాలు ఇలా అది ఇంటెక్స్ట్. అక్కడ ఆ బ్రాకెట్లో మనకి ఎవరు చెప్పారో లేకపోతే ఈరాది ఇస్తాం అన్నమాట. దాన్ని అంతా ఇంటెక్స్ట్ అంటాం. రెఫరెన్సెస్ అంటే ఆ చెప్పిన వాళ్ళ దేంట్లో చెప్పారు, ఏ ఇయర్లో చెప్పారు, ఏ జర్నల్లో చెప్పారు, దాని ఫుల్ డీటెయిల్స్ అనేది రెఫరెన్స్లో ఇస్తాం అన్నమాట. ఇంటెక్స్ట్ అంటే మన డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ రన్నింగ్లో మనకు ఒక పారాగ్రాఫ్లో ఒక దాని గురించి మనం చెప్పాము, అది ఎవరు చెప్పారు అనే దాని గురించి అక్కడ బ్రాకెట్లో వాళ్ళ ఆథర్ ఎవరు, దాన్ని ఇయర్ అట్లా ఇస్తామన్నమాట. దానికి సంబంధించిన అసలు అది దేంట్లో చెప్పారు, పబ్లికేషన్ ఇయర్ ఏంటి, అది జర్నలా, బుక్కా, దాని డీటెయిల్స్ అంతా మన క్లాస్లో రెఫరెన్స్లో ఇస్తామన్నమాట. ఈ డాక్యుమెంట్స్లో ఇచ్చేదాన్ని ఇంటెక్స్ట్ సైటేషన్ అంటాం, క్లాస్లో ఇచ్చేదాన్ని రెఫరెన్సెస్ అంటాం అన్నమాట. అయితే ఈ ఇంటెక్స్ట్ సైటేషన్స్ ఇచ్చేప్పుడు మనకి ఏదైనా అబ్రివేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మటుకు దాన్ని ఫుల్ ఫామ్లో రాసేసి బ్రాకెట్లో అబ్రివేషన్ ఇస్తాం.
నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ రన్నింగ్లో ఇంకోసారి అదే చెప్పాల్సి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఓన్లీ అబ్రివేషనే ఇస్తాం అన్నమాట. అలాగే కొన్నిటికి అబ్రివేషన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనకి ఇప్పుడు ఎయిడ్స్ అని అనుకో, దానికి ఫుల్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కిలో అని సెంటీమీటర్స్ అని, లేకపోతే కేజీ అంటాం, ఈ ఎగ్జాంపుల్ ఈజీ అంటాం. వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లాంటి వాటికి. అలాగే కొన్ని నెంబర్స్ సంబంధించిన, అవర్స్ సంబంధించి కానీ ఎటాల్ అంటాం మనకి కదా, ఎక్కువ మంది ఆథర్స్ వచ్చినప్పుడు ఎటాల్ అంటాం. వాటన్నిటికి ఫుల్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. వీటిలో ఆ అబ్రివేషన్ సంబంధించి ఈ కొన్ని స్టాండర్డ్స్ అనమాట. అలాగే మనకి ఎంఎస్సి అంటాం. ఇట్లాంటి అన్నింటికి అబ్రివేషన్స్కి మనకి ఫుల్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ అన్నామో అట్లాంటి వాటికి మాత్రమే మనకి ఈ అబ్రివేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే ఆ అబ్రివేషన్స్లో ఫస్ట్ వచ్చి ఫుల్ ఫామ్ ఇచ్చేసి బ్రాకెట్ అబ్రివేషన్స్ ఇచ్చి నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు మనకి ఓన్లీ అబ్రివేషన్స్ మాత్రమే ఇస్తాం అన్నమాట. అలాగే మనకి రెఫరెన్సెస్లో మనకి ఆ అబ్రివేషన్ మటుకు అక్కడ అబ్రివేషన్తో ఇవ్వకూడదు, ఫుల్ ఫామ్ ఇవ్వాలి. మనకి రెఫరెన్స్ ఇక్కడ మనకి ఫుల్ ఫామ్ ఇచ్చి బ్రాకెట్లో అబ్రివేషన్ ఇచ్చి ఫస్ట్ టైం ఇస్తాం, తర్వాత వచ్చే వాటి అబ్రివేషన్ ఇస్తాం. ఇన్ టెక్స్ట్ రెఫరెన్స్లో ఇచ్చేప్పుడు మటుకు ఫుల్ ఫామ్ ఉంది. ఇక్కడ అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ అన్నాం, ఏపీఏ అన్నాము. ఇక్కడ అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ అని చెప్పేసి అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ అని ఇస్తాం, బ్రాకెట్లో ఏపీఏ అని ఇస్తాం. రెఫరెన్స్లో ఇచ్చేసినప్పుడు మనకి ఆ సైట్ చేస్తాం, ఇక్కడ ఇస్తాం ఎక్కడి నుంచి సైట్ చేస్తాం, ఆ ఏరియా ఏం ఇస్తాం. అక్కడ రెఫరెన్స్లో ఇచ్చేప్పుడు అనమాట అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ అని ఇవ్వాలి, ఓన్లీ ఏపీ అని ఇవ్వదు. అంటే ఫుల్ ఫామ్ ఇవ్వాలి మనకు దానికి సంబంధించి రెఫరెన్సెస్. అలాగే లాటిన్ వర్డ్స్ ఉంటాయన్నమాట. మనకి ఆ లాటిన్ వర్డ్స్కి కూడా అబ్రివేట్ చేయాల్సిన అవసరం, మనకి ఫుల్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు ఆథర్స్ 3 ఆథర్స్ మోర్ దాన్ 3 ఆథర్స్ వచ్చినప్పుడు ఎటాల్ అని ఇస్తాం. ఎటాల్ ఇచ్చినప్పుడు ఈటీ మళ్ళీ ఏఎల్ అని ఇస్తాం, ఈటీ ఏఎల్ అని ఫుల్ స్టాప్ ఇస్తాం ఎటాల్. దానికి ఫుల్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే అబిడ్ అనేది లాటిన్ ఉంది. మనం ఇంతకుముందు చాలా వాటిల్లో మనం రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు పై దాన్ని సేమ్ సైటేషన్ కింద ఉన్నప్పుడు అబిడ్ అని ఇస్తారు. ఈ అబిడ్ అనేది ఈ ఏపీ స్టైల్లో యూజ్ చేయనమాట. మనకి ఈ జెండర్ ప్రొనౌన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి షీ ఈజ్ అని అంటేస్తాం కదా, షీ ఈజ్. దానికి ఆల్టర్నేటివ్గా మనకి రెగ్యులర్ అంటే జనరల్గా దే అని యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి జనరల్గా దే అని యూజ్ చేస్తారు అనమాట. ఏదో పర్టికులర్ ఇష్యూస్లో తప్ప జనరల్గా వాటికి దే అని యూజ్ చేస్తారు అనమాట. ఈ మనకి ఏపీఎస్ 7th ఎడిషన్ ప్రకారం మనకి క్యాపిటలైజేషన్ కింద చూస్తే వాటిలో మనకు జనరల్గా ఉన్న మనకి డిసీజ్ కానీ, థీరీస్ కానీ, లేకపోతే ఆర్డర్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే కాన్సెప్ట్స్ కానీ, హైపోథిసిస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, మోడల్స్ కానీ, లేకపోతే ప్రొసీజర్స్, స్టాటిస్టికల్ ప్రొసీజర్స్ కానీ, ఇట్లాంటికి మొత్తం మనకి జనరల్గా క్యాపిటలైజేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏపీఎస్ స్టైల్ 7th ఎడిషన్ ప్రకారం. వాటన్నిటికీ మామూలుగా సాధారణంగా మనం స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేస్తామన్నమాట. థియరీ కానీ, లేకపోతే నేమ్స్ కానీ, డిసీజెస్ నేమ్స్ కానీ, ఇట్లాంటి అన్నిటికీ, ట్రీట్మెంట్కి కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికీ జనరల్గా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అలాగే కొన్ని క్యాపిటలైజేషన్ పర్సన్ నేమ్స్తో విత్ వాళ్ళ కైండ్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇప్పుడు రంగనాథన్స్ 5 laws అన్నప్పుడు అట్లాంటప్పుడు మనం అక్కడ క్యాపిటల్ లెస్ యూజ్ చేయాలన్నమాట. లేకపోతే న్యూటన్ లాస్ అన్నప్పుడు ఇట్లాంటప్పుడు యూజ్ చేసినప్పుడు అంటే ఆ పర్సన్ నేమ్స్తో వాళ్ళ యొక్క కైండ్ ఆఫ్ టర్మ్స్ అంటే అట్లాంటివి యూజ్ చేసేప్పుడు మటుకు క్యాపిటలైజేషన్ యూజ్ చేస్తామన్నమాట. అలాగే ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద టైటిల్, హెడ్డింగ్, ఆ మైనర్ వర్డ్స్ అన్నమాట, ది కానీ, ఏ కానీ, ఫస్ట్ వర్డ్ ఆఫ్ సబ్ టైటిల్ కానీ, ఫస్ట్ వర్డ్ ఆఫ్టర్ కోలన్ కానీ, మేజర్ వర్డ్స్ అంటే ఇంక్లూడింగ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది హైఫినేటెడ్ మేజర్ వర్డ్స్ అనమాట. అంటే సెల్ఫ్ రిపోర్ట్ అని అంటే సెల్ఫ్ రిపోర్ట్ అన్నప్పుడు మనం ఎస్కి ఆర్కి రెండింటికి క్యాపిటల్ ఇస్తాం అనమాట. హైఫినేటెడ్ వర్డ్స్ అంటారు. వర్డ్స్ ఫర్ 4 letters ఆర్ మోర్ అంటే వర్డ్స్ 4 letters కానీ 4 letters కంటే ఎక్కువ ఉన్నట్లే అట్లాంటి కూడా ఇక్కడ మనం ఆ సందర్భాన్ని బట్టి మనకి హెడ్డింగ్స్ సంబంధించి అట్లాంటి దగ్గర కూడా మనకి ఇప్పుడు విత్, బిట్వీన్, ఫామ్ అట్లాంటివి కూడా మనకి టైటిల్లో వచ్చినప్పుడు మనం వాటికి కూడా క్యాపిటల్ లెటర్స్ ఇస్తాం అన్నమాట. 3 letters వరకు మనం స్మాల్ లెటర్స్ ఇస్తాం అన్నమాట ఈ టైటిల్స్ సంబంధించి, హెడ్డింగ్స్ సంబంధించి. లోవర్ కేస్ ఓన్లీ మైనర్ వర్డ్స్ అనమాట. అంటే మనకి షార్ట్ కంజంక్షన్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఎండ్, యాజ్, బట్, ఫర్ ఇట్లాంటివన్నీ ఆ హెడ్డింగ్లో వచ్చినప్పుడు అవి స్మాల్ లెటర్స్ అనమాట. షార్ట్ ప్రపోజిషన్స్ అనమాట. ఎట్ కానీ, బై కానీ, ఫర్ కానీ, ఆఫ్ కానీ, ఆన్ కానీ, అప్ కానీ, వయ్యా కానీ ఇట్లాంటి వర్డ్స్ అన్ని మనకు వచ్చినప్పుడు హెడ్డింగ్స్లో వాటిల్లో అక్కడ మనం లోయర్ కేస్ ఇస్తాం.
ఇప్పుడు ఎక్కడంటే మనకు మోర్ దాన్ 3 లెటర్స్ వర్డ్స్ వచ్చినప్పుడు మటుకు హెడ్డింగ్స్ లో మటుకు 4 క్యాపిటల్ లెటర్స్ తో యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ సంబంధించి చూసినప్పుడు ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ రెండు మనం ఏపీఎస్ స్టైల్ యూజ్ చేస్తాం. జనరల్గా మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసుకుంటాము, కానీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సందర్భాన్ని బట్టి ఈ ఏపీఎస్ స్టైల్లో 7th ఎడిషన్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు యూజ్ చేస్తారు అనమాట. మనకి దీంట్లో యాక్టివ్ వాయిస్ అంటే ఇప్పుడు జనరల్గా యాక్షన్స్ ఆఫ్ ది పీపుల్ చెప్పేప్పుడు మటుకు యాక్టివ్ వాయిస్ ఉపయోగిస్తాం. అంటే ప్యాసివ్ వాయిస్ మోర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఆన్ ది రెసిపియంట్ ఆఫ్ ది యాక్షన్ ఆన్ ది హూ పర్ఫార్మ్ ది యాక్షన్. దాన్ని డిస్క్రైబ్ చేసేప్పుడు ఎక్స్పెరిమెంటల్ సెటప్ అంటే దాని గురించి డిస్క్రైబ్ చేసేప్పుడు మటుకు ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. యాక్షన్ ఆఫ్ ది పీపుల్ చెప్పేప్పుడు మటుకు యాక్టివ్ వాయిస్ ఉపయోగిస్తాం. అదే సందర్భాన్ని బట్టి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే గ్రామర్కి సంబంధించి సింగులర్ దే ఈజ్ జనరిక్ థర్డ్ పర్సన్ అనమాట. రెగ్యులర్ ప్రొనౌన్సింగ్ ఇంగ్లీష్ అనమాట. దేని కూడా అక్కడ సింగులర్ కింద కన్సిడర్ చేసి యూజ్ చేస్తాం అనమాట. యూజ్ ఆఫ్ సింగులర్ దే ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఏపీఎస్ స్టైల్. అలాగే మనకి కొటేషన్కి సంబంధించినప్పుడు కొటేషన్స్ అంటే ఫ్యూర్ దెన్ 40 వర్డ్స్ కంటే 40 వర్డ్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి కొటేషన్స్ ఎలా ఇస్తారు, దీంట్లో కొటేషన్స్ సంబంధించి ఎలా ఇవ్వాలనేది మనకు దీంట్లో కొట్టున్నది. కొటేషన్స్లో 40 వర్డ్స్ లోపల ఉన్న వాటికి మనకి ఇన్వర్టెడ్ కామర్స్ మనకి కొటేషన్ మార్క్ ఇస్తాం కదా, కొటేషన్ మార్క్ ఇచ్చేసి అది ఇవ్వాలన్నమాట. మోర్ దాన్ 40 వర్డ్స్ ఉన్న కొటేషన్స్కి ఎలా ఇవ్వాలనేది అంటే బ్లాక్ కొటేషన్ ఇస్తాం. బ్లాక్ కొటేషన్ అంటే మనకి ఆ పారాగ్రాఫ్ మొత్తం కొంచెం సైడ్కి ఉంటుంది, చూసుంటారు. బ్లాక్ కొటేషన్ అంటారు. మామూలుగా పారాగ్రాఫ్గా ఇచ్చేస్తాం. అంటే 40 వర్డ్స్ కంటే తక్కువ ఉన్న కొటేషన్స్ అయితే మనం ఈ కొటేషన్ మార్క్స్ ఇచ్చేసి దాన్ని యూజ్ చేస్తాం కొటేషన్. అలా కాకుండా మోర్ దాన్ 40 వర్డ్స్ ఉన్నప్పుడు ఆ కొటేషన్కి, ఆ పర్టికులర్ కొటేషన్కి అప్పుడు దాన్ని బ్లాక్ కొటేషన్ అంటాం. బ్లాక్ కొటేషన్ దాన్ని సపరేట్ పర్టికులర్ పారాగ్రాఫ్కి ఇచ్చి కొంచెం సైడ్ మార్జిన్ ఇచ్చి చేస్తాం అన్నమాట బ్లాక్ కొటేషన్. ఆ విధంగా బ్లాక్ కొటేషన్స్ ఇక్కడ ఇచ్చాం కదా, ఈ విధంగా బ్లాక్ కొటేషన్ ఇస్తాం అన్నమాట. మోర్ దాన్ 40 వర్డ్స్ అన్నమాట. ఈ విధంగా కొటేషన్స్కి డిఫరెంట్గా ఫార్మ్ యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే యూజ్ ఆఫ్ ఇటాలిక్స్ ఎక్కడెక్కడ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఈ 7th ఎడిషన్లో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ యూజ్ ఆఫ్ కీ టర్మ్స్ అంటే ఫేసెస్ అకంపెనీడ్ బై డెఫినేషన్స్ అనమాట. ఆ పర్టికులర్ దాని గురించి చెప్పి ఇది డిఫైన్ యాజ్ అన్నప్పుడు దాన్ని మనం క్యాపిటల్ ఈ ఇటాలిక్స్ వేస్తాం. అలాగే టైటిల్ ఆఫ్ ది బుక్, రిపోర్ట్స్ కానీ, వెబ్ పేజెస్ కానీ, అదర్ స్టాండ్ అలోన్ వర్క్స్ కానీ అట్లాంటి ఇచ్చేప్పుడు కూడా మనకి ఇక్కడ ఇటాలిక్స్ ఇస్తాం. అలాగే టైటిల్ ఆఫ్ ది పీరియాడికల్, అలాగే ఇంగ్లీష్ లెటర్స్ యూజ్డ్ స్టాటిస్టికల్ సింబల్స్ కానీ, ఆల్బర్ సింబల్స్ కానీ, అలాగే యాంకర్ ఆఫ్ ది స్కేల్స్ సంబంధించింది కానీ, లేకపోతే ఫస్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్, ఫేసెస్ కానీ, అబ్రివేషన్స్ కానీ ఇట్లాంటి ఫస్ట్ యూజ్ చేసేప్పుడు కానీ ఇట్లాంటి అన్ని దగ్గర మనకి ఇటాలిక్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే మనం టైటిల్ ఆఫ్ ది బుక్ ఇటాలిక్స్ అని చెప్పాం. బట్ ఇక్కడ ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది ఇప్పుడు టైటిల్ ఆఫ్ ది బుక్ సిరీస్ అనమాట. ఇప్పుడు ది హ్యారీ పాటర్ సిరీస్ అన్నాము. హ్యారీ పాటర్ సిరీస్ అన్నప్పుడు దానికి మనకి ఈ బుక్ అట్లాంటి దగ్గర ఆ బుక్ టైటిల్ని ఇటాలిక్స్లో యూజ్ చేయమన్నమాట. అదే సింగిల్ బుక్ అన్నప్పుడు మనకి ఇటాలిక్స్లో యూజ్ చేస్తాం. అలాగే పంక్చుయేషన్ మార్క్స్ ఆఫ్టర్ ద ఇటాలిక్స్ వర్డ్స్, ఫేసెస్ బిట్వీన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ రెఫరెన్స్ లిస్ట్ ఎంట్రీ, అలాగే కామా ఆఫ్టర్ ఏ పీరియాడికల్, టైటిల్ ఆఫ్ ది ఇష్యూ నెంబర్, పీరియడ్ ఆఫ్ ది బుక్ టైటిల్ అట్లాంటప్పుడు కూడా. అలాగే వర్డ్స్ కానీ, ఫేసెస్ కానీ, అబ్రివేషన్స్ ఫార్ ఆరిజిన్ అనమాట. అపీర్ ఇన్ ది డిక్షనరీ ఆఫ్ లాంగ్వేజ్ అట్లాంటి వాటికి కూడా మనం ఇక్కడ పోస్టరైజింగ్ అని, పెరేరియో అని, పర్సీ అని, యాడ్లిబ్ అని ఇట్లాంటివి మనకి ఏదైనా ఫారెన్ ఆరిజిన్ అబ్రివేషన్స్ ఉన్నా అట్లాంటి కూడా. అలాగే వర్డ్స్ ఫర్ నెంబర్స్ అంటే నెంబర్స్ని వర్డ్స్లో ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు. మనం కొన్ని దిక్కలా కూడా 40 అని ఉంది. 40ని వర్డ్ ఫామ్లో ఇవ్వాలా లేకపోతే నెంబర్ ఫామ్లో ఇవ్వాలా అనేది మనకి సందిగ్ధం వస్తుంటుంది చాలా దిక్కులు. అందుకని ఇక్కడ మనకి దానికి సంబంధించిన క్లారిఫై కూడా ఇక్కడ ఇచ్చినారనమాట. వర్డ్స్ ఎలా ఇవ్వాలి, వర్డ్స్ సంబంధించిన నెంబరింగ్ ఎలా ఇవ్వాలి. జనరల్గా వచ్చేసి నెంబర్ దట్ బిగిన్స్ ది సెంటెన్స్ అనమాట. సెంటెన్స్ బిగిన్ ఇచ్చేప్పుడు నెంబరింగ్. అలాగే టైటిల్ కానీ, హెడ్డింగ్ దగ్గర కానీ పాసిబుల్ రివార్డ్ ది సెంటెన్స్ అవాయిడ్ ది బిగినింగ్ విత్ ది నెంబర్. ఎప్పుడైనా సెంటెన్స్ బిగిన్ ఇచ్చినప్పుడు నెంబర్ తోటే ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు చూడ 40% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటాము. అట్లాంటప్పుడు 40 అనేది నెంబర్ ఇవ్వకూడదు అనమాట.
ఎప్పుడు వర్డే ఇవ్వాలి. మనం జనరల్గా థీసిస్లో కానీ ఆర్టికల్స్లో అలాగే ఇస్తూ ఉంటాం అన్నమాట. 20 పీపుల్స్, 20 అనేది వర్డ్లో వాడగలం. 20 పీపుల్ ఉన్నప్పుడు మనం 20 అనేది అంటే సెంటెన్స్ స్టార్టింగ్ ఇచ్చేప్పుడు ఆ హెడ్డింగ్ స్టార్టింగ్ అయ్యేప్పుడు మనకు వర్డ్లో వాడాలి, నెంబర్గా వాడకూడదు. అలాగే కామన్ ఫ్రాక్షన్స్ అన్నమాట. 1/5 ఆఫ్ ది క్లాస్, 2/3 ఆఫ్ ది మెజారిటీ అట్లాంటివి చేసేప్పుడు కూడా మనకి ఇక్కడ వర్డ్సే వాడాల్సి వస్తుంది. అట్లాగే సర్టన్ యూనివర్సల్ యాక్సెప్టెడ్ ఫేసెస్ అన్నమాట. 12 అపోస్టల్స్, 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం, 5 లాస్ ఆఫ్ లైఫ్ సైన్స్ ఇట్లాంటివి ఇచ్చేప్పుడు కూడా కంపల్సరీగా వర్డ్సే ఇచ్చేయాలి. అలాగే ఆర్డర్ ఆఫ్ ది పేజ్ మనకు ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఆర్డర్ ఎలా ఉండాలి, దాని పేజెస్ దానికి ఏమి ఉండాలి ఆర్డర్లో దానికి సంబంధించి. దాంట్లో ఫస్ట్ టైటిల్ పేజీ, అబ్స్ట్రాక్ట్, టెక్స్ట్, రెఫరెన్స్, ఫుట్ నోట్, టేబుల్స్, ఫిగర్స్, అపెండిసెస్ ఇవి ఆర్డర్ అన్నమాట. ఏపీఎస్ స్టైల్ ప్రకారం ఈ 7th ఎడిషన్ ప్రకారం ఇది ఆర్డర్ అన్నమాట. అలాగే స్టూడెంట్ టైటిల్ పేజ్ ఇది చూడండి. స్టూడెంట్ టైటిల్ పేజీ, ప్రొఫెషనల్ టైటిల్ పేజ్కి స్టూడెంట్ టైటిల్ పేజీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రొఫెషనల్ టైటిల్ పేజెస్ ఎలా ఉంటుంది దాంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది కొన్ని. ఇప్పుడు టైటిల్ పేజీ మనకి ఇక్కడ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ టాప్లో వచ్చేసి పేజీ నెంబర్ ఇచ్చింది. అలాగే టైటిల్ పేజీ ఇచ్చినారు. టైటిల్ పేజీ తర్వాత ఆథర్ అఫిలియేషన్, దానికి సంబంధించిన కోర్స్ కానీ ఇన్స్ట్రక్టర్ కానీ డేట్ కానీ ఇవన్నీ టైటిల్ పేజీ సంబంధించింది. అయితే ఇక్కడ రన్నింగ్ టైటిల్ అవసరం లేదు. ఇక్కడ రన్నింగ్ హెడ్డింగ్ అంటాము, ఆ రన్నింగ్ హెడ్డింగ్ అవసరం లేదు స్టూడెంట్ టైటిల్ పేజీలో. అలాగే ప్రొఫెషనల్ టైటిల్ పేజీలో చూడండి, ప్రొఫెషనల్ టైటిల్లో రన్నింగ్ హెడ్డింగ్ ఉందన్నమాట. ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ టాప్లో రన్నింగ్ ఇస్తాం అన్నమాట. అది మనకు ఆర్టికల్ మొత్తం రన్నింగ్ హెడ్డింగ్ ఉంటుంది. ఆ రన్నింగ్ హెడ్డింగ్ అనేది మనకి ఇక్కడ క్యాపిటల్లో ఇస్తాం మామూలుగా. అది ప్రొఫెషనల్ టైటిల్ పేజీలో ఇస్తాం అన్నమాట. కానీ స్టూడెంట్ టైటిల్ పేజీలో అది ఉండదు. అలాగే పేజీ నెంబర్, ఇంకా పేజీ పేపర్ టైటిల్ కానీ ఆథర్ అఫిలియేషన్ ఇవన్నీ మామూలు. ఆథర్ నోట్ కింద ఇవన్నీ ప్రొఫెషనల్ టైటిల్ పేజీ అన్నమాట. స్టూడెంట్ టైటిల్ పేజ్కి ప్రొఫెషనల్ టైటిల్ పేజ్కి ఒక డిఫరెన్స్ అనమాట. అలాగే ఫాంట్స్ సంబంధించినప్పుడు ప్రీవియస్గా కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ఫాంట్స్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఈ ఫాంట్స్ చూడండి, ఇక్కడ మనకి శాన్ సెరిఫ్ ఫాంట్స్లో వచ్చేసి 11 దాంట్లో 11 పాయింట్స్ క్యాలిబరీ, 11 పాయింట్స్ ఏరియల్, 10 పాయింట్స్ లూసిడా శాన్స్ యూనికోడ్. ఇవి దీంట్లో శాన్ సెరిఫ్ ఫాంట్స్లో సంబంధించి. సెరిఫ్ ఫాంట్స్లో 12 పాయింట్స్ టైమ్స్ న్యూ రోమన్, 11 పాయింట్స్ జార్జియా అండ్ నార్మల్ 10 పాయింట్స్. కంపేర్ టు మోడర్న్ దానికి సంబంధించి లాటెక్స్. ఈ ఫాంట్స్ యూజ్ చేయొచ్చు అన్నమాట మనకి ఏపీఏ స్టైల్లో. అట్టే లైన్ స్పేస్ అన్నమాట. జనరల్గా డబుల్ స్పేస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఏపీఏ స్టైల్ పేపర్. ఏపీఏ స్టైల్ పేపర్లో ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఏపీఏ స్టైల్ వచ్చేసి డబుల్ స్పేసింగ్, ఇంక్లూడింగ్ అబ్స్ట్రాక్ట్, టెక్స్ట్, బ్లాక్ కొటేషన్స్, టేబుల్స్, ఫిగర్ నెంబర్స్, టైటిల్స్, నోట్స్, రెఫరెన్స్ లిస్ట్. డు నాట్ యాక్సెస్ స్పేస్ బిఫోర్ ఆఫ్టర్ ది పారాగ్రాఫ్. ఇది బేసిక్గా మనకి లైన్ స్పేసింగ్ సంబంధించింది ఈ ఏపీఏ స్టైల్ 7th ఎడిషన్లో. అలాగే మార్జిన్, 1 ఇంచ్ మార్జిన్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ది పేజ్. 1 ఇంచ్ మార్జిన్ ఆఫ్ ది ఎవ్రీ సైడ్ ఆఫ్ ది పేజ్ అనేది ఈ ఏపీ స్టైల్ మార్జిన్ సంబంధించి. అలాగే రైటింగ్ ది డిజర్టేషన్స్ ఆ థీసిస్ అడ్వైజ్ ఇన్స్ట్రక్ట్స్ మేబీ స్పెసిఫై ది డిఫరెంట్ మార్జిన్స్. 1.5 అని కొంతమంది చెప్తారు, అండ్ అది మీ బైండింగ్ కోసం కొంతమంది 1.5 అట్లా చెప్తుంటారు మనకి గైడ్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్. బేసిక్గా వచ్చేసి 1 ఇంచ్ మార్జిన్ అంటే అన్ని సైడ్లు, అది ఏపీ స్టైల్ ప్రకారం మార్జిన్స్. అట్లా పారాగ్రాఫ్ అలైన్మెంట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ అలైన్మెంట్ ఉంటుంది మార్జిన్. రైట్ మార్జిన్ అన్ఈవెన్ అనమాట, ర్యాగడ్ అంటే ఫుల్ జస్టిఫికేషన్ అనమాట. ఎప్పుడు ఫుల్ జస్టిఫికేషన్ స్టూడెంట్స్ పేపర్ కానీ మ్యాన్స్క్రిప్ట్స్ కానీ సబ్మిట్ ది పబ్లికేషన్, అది ఫుల్ జస్టిఫికేషన్ ఇవ్వము ఇక్కడ దీంట్లో. అలాగే డు నాట్ ఇన్సర్ట్ హైఫన్స్ ఇన్ వర్డ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్. అంటే కొన్ని వర్డ్స్ మనకి ఉంటాయి కదా, దానికి హైఫన్ అది ఇవ్వకూడదు అనమాట. వర్డ్ ప్రోగ్రామ్లో ఇప్పుడు డిఓఐ అన్న యూఆర్ఎల్ అట్లాంటివి ఇచ్చేటప్పుడు మనకి లాంగ్ హైపర్ లింక్స్ ఉంటాయి. హైపర్ లింక్స్ అక్కడ మనం హైపర్ లింక్ అని చెప్పేసి దానికి మధ్యలో హైఫన్ ఇచ్చేసి దాని కంటిన్యూషన్ కింద లైన్లో అట్లా ఇవ్వకూడదు అనమాట. దాన్ని మొత్తం తీసి కింద లైన్ ఇవ్వాలి.
దాన్ని స్ప్లిట్ చేసి లేకపోతే పైన ఇచ్చేసి సగం వర్డ్ ఇచ్చి అక్కడ ఐఫన్ ఇచ్చి మళ్ళీ కింద సగం అట్లా ఇవ్వకూడదు అనమాట అట్లాంటి వాటికి. అలాగే పారాగ్రాఫ్ ఇండియన్స్ అనమాట. ఫస్ట్ లైన్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్ వచ్చేసి 0.5 ఇంచెస్ అనమాట. 0.5 ఇంచెస్ పారాగ్రాఫ్ ఇండియన్స్ వచ్చేసి. అలాగే వాటికి ఎగ్జామ్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ రిక్వైర్డ్ ది ఫాలోయింగ్. ఏంటంటే కొన్ని వాటికి ఎగ్జామ్షన్ ఉంది. వాటికి ఏ అంటే టైటిల్ పేజీకి, సెక్షన్ లేబుల్స్కి, అబ్స్ట్రాక్ట్స్కి, బ్లాక్ కొటేషన్స్కి, హెడ్డింగ్స్కి, టేబుల్స్, ఫిగర్స్, రెఫరెన్స్ లిస్ట్, అపెండిసెస్ వీటికి మటుకు ఆ రూల్ పాటించాల్సిన అవసరం లేదు 0.5. అలాగే ఫార్మాట్ ఆఫ్ హెడ్డింగ్స్ మాట. హెడ్డింగ్స్ సంబంధించినప్పుడు ఇచ్చినప్పుడు మనకి హెడ్డింగ్స్ జనరల్గా 5 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది హెడ్డింగ్ వచ్చేసి సెంటర్, బోల్డ్, టైటిల్ కేసు. దానికి సంబంధించిన పారాగ్రాఫ్ కింద లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే సెకండ్ లెవెల్ పారాగ్రాఫ్లో వచ్చేసి లెఫ్ట్ మాట. లెఫ్ట్కి బోల్డ్, టైటిల్ కేసు, ఫ్లాష్ లెఫ్ట్కి పెట్టాలి. స్టార్టింగ్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, సెంటర్ కాకుండా. అక్కడ మళ్ళీ తర్వాత బోల్డ్, టైటిల్ కేసు వస్తుందన్నమాట. పారాగ్రాఫ్ వచ్చి కింద లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ వచ్చేసేసి అనమాట లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బోల్డ్, ఇటాలిక్స్. అంటే సెకండ్ దానికి థర్డ్ దానికి తేడా ఏంటంటే సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో రెండు బోల్డ్, లెఫ్ట్ సైడ్ టైటిల్ కేసే. కానీ సెకండ్ లెవెల్ హెడ్డింగ్స్ కానీ థర్డ్ లెవెల్ హెడ్డింగ్స్ రెండు సేమ్. కానీ థర్డ్ లెవెల్ హెడ్డింగ్స్లో అడిషనల్గా ఇటాలిక్స్ వస్తుందన్నమాట. దానికి పారాగ్రాఫ్ చూస్తే దానికి కూడా థర్డ్ లెవెల్ దానికి కూడా కింద నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఫోర్త్ లెవెల్ వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్, బోల్డ్, టైటిల్ కేసు. ఇక్కడ మనకి ఇండెంట్ ఉంటుంది అనమాట. ఫోర్త్ హెడ్డింగ్ కూడా ఇండెంట్ 0.5 ఇండెంట్ ఉంటుంది, పారాగ్రాఫ్ ఇండెంట్. ఇట ఇంకా బోల్డ్, టైటిల్ కేసు అండ్ పీరియడ్ అండ్ పారాగ్రాఫ్ కూడా సేమ్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫోర్త్ లెవెల్ హెడ్డింగ్ లో పారాగ్రాఫ్ కూడా సేమ్ లెవెల్ నుంచి హెడ్డింగ్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ లెవెల్ హెడ్డింగ్ చూసినప్పుడు దానికి కూడా ఇండెంట్ ఉంటుంది. ఈ 0.5 పారాగ్రాఫ్ ఇండెంట్ ఉంటుంది, ఆ టైటిల్ కేసు, దానికి అడిషనల్ గా ఇటాలిక్స్ వస్తుంది. ఇటాలిక్స్ పీరియడ్ తర్వాత పారాగ్రాఫ్ కూడా సేమ్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఫిఫ్త్ లెవెల్ హెడ్డింగ్. ఇండి ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ హెడ్డింగ్స్ లో పారాగ్రాఫ్ సేమ్ హెడ్డింగ్ లెవెల్ నుంచే పారాగ్రాఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్ టు థర్డ్ లెవెల్ హెడ్డింగ్స్ వరకు మనకి పారాగ్రాఫ్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఈ 5 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ సంబంధించిన ఫార్మాట్. ఇక్కడ టేబుల్ చూడండి. టేబుల్ కి టేబుల్ నెంబరు, టేబుల్ హెడ్డింగ్ రెండు టాప్ లో వస్తాయి. రెండు వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ కాదు, లెఫ్ట్ అలైన్మెంట్ అన్నమాట. ఇంకా కొదం ఫార్మాట్ అంతా సేమ్ ఉంటుంది. కింద నోట్ ఉంటుంది అన్నమాట, నోట్ సెక్షన్ కింద ఇస్తారు అన్నమాట. ఈ రెండు వచ్చేసి ఈ టేబుల్లో కానీ ఫిగర్స్ లో కానీ ఆ సేమ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ టేబుల్లో అన్నమాట మెయిన్ గుర్తుంచుకోవాల్సింది టేబుల్ నెంబర్ కానీ టేబుల్ హెడ్డింగ్ కానీ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది అన్నమాట. సెంటర్ కాదు, లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. దానికి సంబంధించిన నోట్ మటుకు కింద బాటమ్ లో ఉంటుంది అన్నమాట. ఫిగర్ కూడా చూడండి. ఆ హెడ్డింగ్ వచ్చేసి మనకి ఆ టేబుల్ నెంబరు, టైటిల్ వచ్చేసి అలాగే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇంకా ఫిగర్ మామూలుగా ఉంటుంది అనమాట. ఇవి ఆ ఫిగర్ సెట్టింగ్స్ సంబంధించి ఈ దీంట్లో ఏపీఎస్ స్టైల్. ఇవి మనకి ఏపీఎస్ స్టైల్లో ఫార్మాట్కి సంబంధించి ఇవి ప్రధానమైనవి. అయితే నెక్స్ట్ వీడియోలో మనం రెఫరెన్సెస్ అంటే ఇన్ టెక్స్ట్ సైటేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే రెఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి, ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.